నమస్తే, మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్. నమస్కారం. తొలి పూజలందుకునే విఘ్న వినాశకుడు, భక్తుల కొంగు బంగారం, ఆ కాణిపాకంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ప్రతి ఉత్సవం ఒక కన్నుల పండువే. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో, అలాగే మరకతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవాలయాలలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. పచ్చని ప్రకృతికి ప్రతిరూపంగా వివిధ రకాల అందమైన కూరగాయలు, ఫలాలతో స్వామివారికి శాకాంబరీ అలంకారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ కాప్పల్లి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అలంకారాన్ని ఎంతో నయనానందకరంగా నిర్వహించారు. ఈ పవిత్రమైన శాకాంబరీ అలంకారం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో కూరగాయలను సమర్పించి సహకరించిన నూజివీడు భక్తులను ఆలయ అర్చకులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. నూజివీడు భక్తులు వారి ఆనందాన్ని మా దైవం టీవీ ధార్మికం ఛానల్తో పంచుకున్నారు. స్వామి మాది ఏలూరు జిల్లా నూజివేడు నుంచి అన్నగారు ఫోన్ చేస్తే కూరగాయలు పంపించమని స్వామివారు అన్నగారు అడిగారు. సరే కూరగాయలు పంపించడం జరిగింది. 4 టన్నుల కూరగాయలు పంపించడం జరిగింది విఘ్నేశ్వరికి. ఆ భాగ్యాన్ని మాకే ఇచ్చాడు విఘ్నేశ్వర స్వామి. అన్నగారు చేయటం మేము కూడా ఒప్పుకుని వచ్చాము. అన్నగారు కూడా మాకు దర్శనం అది బాగా చేపించి బాగా అలంకరణ అది బాగా చాలా అంటే చాలా బాగా చేశారండి. చాలా ఆనందంగా ఉంది సార్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి మాది నూజివేడు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద కూరగాయల వితరణ గ్రూపు సంబంధించి ఈ కాణిపాక వరసిద్ధి వినాయక టెంపుల్కి ఈ 4 టన్నుల కూరగాయలు మేము నూజివేడు నుంచి పంపడం జరిగింది. ఇక్కడ శాకాంబరి ఉత్సవాలు కారణంగా పంపమని ఈ దేవస్థానం తరఫున మా రెడ్డి గారు కోరారు. దాని నుంచి మేము 4 టన్నుల కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అలంకారం చేసి మేము తీర్థప్రసాదాలు తీసుకొని ఈ దేవస్థానం తరఫున మా జీవితం ధన్యమైపోయింది. ఎందుకంటే నూజివీడు నుంచి అక్కడి నుంచి కూరగాయలు దాదాపు 600 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి సప్లై చేసి ఈ స్వామివారి కృపా కటాక్షాలు మా అందరి మీద, ఇక్కడికి వచ్చే భక్తుల మీద ఉండాలని భవిష్యత్తులో కూడా ఈ దేవస్థానాన్ని వదిలిపెట్టకుండా మరీ ప్రతి నెల కూడా కూరగాయలు పంపించి మా భక్తిని చాటుకుంటామని మేము తెలియజేస్తున్నాం. నమో వెంకటేశాయ. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక జై. శ్రీ శాకాంబరి దేవి జై. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కాణిపాకంలో గురు పౌర్ణమి, చాలా మంచి రోజు, మాటలు చెప్పలేము. ఈరోజు అలంకరణ చూస్తే మనకి దేవుడిచ్చిన 2 కళ్ళు కూడా సాలేదు. దీనికి ఒక వారం అప్పుడే నేను ఒక వాట్సాప్లో, అంటే మీ గ్రూప్లో ఉండొచ్చు, నేను ఎవరికి చేస్తే ఇది అవుతుంది అనేసి దేవుడు నాకు కనిపించాడు. మా సోదరులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఫోన్ చేస్తే ఒక సెకండ్ కూడా వాళ్ళు ఆలోచించలేదు. అన్న మాకు ఈ అవకాశం ఇవ్వడము ఒక భాగ్యము, మేము పంపిస్తామన్నారు. చాలా సంతోషం అనిపించింది. వెజిటేబుల్ అయితే ఇక్కడ దొరకడం కూడా కష్టం అనిపించింది నాకు కూడా. అయినా ఒక ధైర్యం, వినాయక స్వామి ఎలాగైనా ఎక్కడి నుంచి తెప్పించాలో ఆయనకి తెలుసు, ఆయన తెప్పిస్తాడు అనుకున్నాం. ఆ వినాయక స్వామి మీ నూజివీడు నుంచి మీ భక్తుల చేత తెప్పించుకోవడము నిజంగానే మీరందరూ అదృష్టవంతులు. నాకు కొద్ది ఆ మాటలు చెప్పడానికి కదా కొద్ది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో నూజివీడు, ఎక్కడ కాణిపాకము, ఎంత దూరం నుంచి ఇవ్వడమో చాలా అదృష్టం అండి. మీకందరికీ ఆ స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. సరే, మేము సిద్ధంగా ఉన్నాం, స్వామికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని మేము మనస్ఫూర్తిగా భావిస్తూ మీరు ఇచ్చిన ఈ ఆదర అభిమానాలకి ఈ కాణిపాక వరసిద్ధి వినాయక టెంపుల్ తరపున
ఈ దేవస్థానం తరపున మీ తరపున కూడా మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ప్రతి త్వరలో కూడా మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందామని ఆ స్వామి మాకు ఆ శక్తి సామర్థ్యాలు మాకు కలగజేయాలని మనసారా కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక, శ్రీమన్నారాయణ, గోవింద గోవింద, వాసుదేవ గోవింద గోవింద, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇప్పటివరకు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి. మరో ఆధ్యాత్మిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.